హల్లెలూయా! దేవుని నామములో మీకందరికీ నా వందనాలండి. నా శుభాలు తెలియజేసుకుంటున్నాను. బాగున్నారండి? కోడి తన పిల్లలను ఏ విధముగా తన రెక్కల కింద భద్రపరిచునో, మరి అట్టి విధముగా దేవుడు కూడా తన రెక్కల కింద మనల్ని భద్రపరిచి, మరి యొక్క నూతనకరమైన దినమును మనకు అనుగ్రహించినందుకు గాను దేవుని నామానికే ఘనత, మహిమ, ప్రభావములు చెల్లించుకుందామండి. అంతేకాకుండా మీరు కూడా నన్నెంతో ప్రేమతో ఆదరిస్తున్నందుకు మీకు కూడా నా నిండు కృతజ్ఞతలండి. ఈరోజు మన వాక్యం ఏంటంటే అనుదినము దేవుణ్ణి స్తుతించటం అనమాట. మరి లేఖన భాగంలో చూసినట్టయితే సామెతల గ్రంథము 8వ అధ్యాయం 34వ వచనంలో ఇలాగుంటుందండి. అనుదినము నా గడప యొద్ద కనిపెట్టుకొని, నా ద్వారబంధముల యొద్ద కాచుకొని, నా ఉపదేశము వినివారు ధన్యులని వాక్యం సెలవిస్తుందండి. అంటే మనలో కొందరు ఏం చేస్తారంటే మరి దినము ప్రార్థించకుండా మరి వారానికి ఒకసారి, నెలకొకసారి, సంవత్సరానికి ఒకసారి మందిరానికి వెళ్తూ దేవుణ్ణి ఆరాధిస్తూ ఉంటారండి. అలాగ మనం ఉండకూడదండి. మనం క్రైస్తవులమైన మనము దేవుని ప్రతిదినము ఆరాధించే వారంగా మనం ఉండాలండి. యేసయ్య కూడా ప్రతిదినము అరణ్య ప్రదేశమునకు వెళ్ళి మరి అలవాటు చొప్పున ప్రార్థించేవాడటండి. మరి అదే విధంగా చూసుకున్నట్టయితే దానియేలు గ్రంథము 6వ అధ్యాయం 10వ వచనంలో కూడా అనుదినము మరి యథాప్రకారముగా ఆయన కూడా దేవుణ్ణి ప్రార్థించేవాడటండి దానియేలు గారు. మరి అదే విధంగా చూసుకున్నట్టయితే మరి కీర్తన గ్రంథము 55వ అధ్యాయం 17వ వచనం చూసినట్టయితే దావీదు మహారాజు గారు కూడా దినమునకు ముమ్మారు ప్రార్థించేవారటండి. ఉదయము, మధ్యాహ్నం, సాయంకాలమున మనము కూడా నామకార్థ క్రైస్తవులాగా ఉండకుండా అనుదినము దేవుణ్ణి స్తుతించి ఘనపరిచి మహిమపరచు వారముగా మనం ఉండాలని వాక్యం సెలవిస్తుందండి. ఈ వాక్యాన్ని బట్టి చిన్న పాట అండి. హల్లెలూయా! ప్రబలముగనే ప్రస్తుతించెదా ప్రభుని కృపలన్నీ, ప్రతిదినము నిన్ను ప్రచురపరచెదా ప్రభుడనా విభుడా. పొందుగోరిన యందు నిలచిన బంధుమిత్రుడవు, మందమతికానందమొసగిన మహిమ తేజుడవు, మహిమ తేజుడవు. ప్రబలముగనే ప్రస్తుతించెదా ప్రభుని కృపలన్నీ, ప్రతిదినము నిన్ను ప్రచురపరచెదా ప్రభుడనా విభుడా. హల్లెలూయా!